అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. నిజమే. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నాకు ఎవరున్నారు ప్రభా, ఎవరు నన్ను ఆదుకుంటారు, ఎవరు నాతో వస్తారు, నేను ఒంటరి వాడను, నేను ఒంటరి దానను అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నీతో ఎవరో కాదు, నీ బంధువు, నీ తల్లో తండ్రో, నీ భర్తో, నీ తోబుట్టువో రావాలని ఆశపడుతున్నావేమో. కానీ వారందరూ నిన్ను కాదు అని ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీతో వస్తాను. నువ్వు ఒంటరివి కాదు నా కుమారుడా, నువ్వు ఒంటరివి కాదు నా కుమార్తె. నేను నీ పక్షాన ఉన్నాను, నీతో ఉంటున్నాను, నీ వైపు ఉంటున్నాను, నీతో కూడా వచ్చేవాడను నేనే. ఎవరు నీ జోలికి వస్తారు? భయపడుతున్నావేమో ఈరోజు, ప్రభా నన్ను వాళ్ళు ఏమంటారు, ప్రభా నా పరిస్థితి ఎలా ఉంటుందో నేను అక్కడికి వెళ్తే, ప్రభా నా యొక్క జీవితం ఎలా మారిపోతుందో నేను నా పరిస్థితిలో ఉంటే ఏమైపోతానో అని అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నా, నేను నీతో ఉంటాను, నీతో ఉండి నడిపిస్తాను, నేను ఒంటరిగా విడిచిపెట్టను, నువ్వు ఒంటరి దాన్ని ఒంటరివాడు కాదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఈరోజు మామూలు దానిగా, సామాన్యురాలిగా, సామాన్యుడిగా మీరు ఆలోచించవద్దు. నీ దేవుడని యెహోవా సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నీకు చేయలేనిదంటూ ఏదీ లేదు. ఆయన నీ కార్యాన్ని ఆయన సఫలం చేయడానికి నీతో కూడా నీ ముందుండి నేను నన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదంటున్నాడు. నేను నిన్ను నడిపిస్తాను, నీకు ముందుగా వెళ్ళుచు, నేను మెట్టగానన్న ప్రతి స్థలంను సరళము చేస్తాను నా కుమార్తె. నేను వస్తాను. అక్కడ నీకు ఆపద ఏదైనా కలిగితే, అక్కడ నేను నీకు ఆటంకంగా అనిపిస్తే నేను నీతో ఉండి వాటిని చెదరగొడతాను, వాటిని రూపుమాపేస్తాను. నీకు ఆటంకంగా ఉన్న ప్రతి దాన్ని నేను దూరం చేస్తాను. ఈ లోకంలో ఎవ్వరు నన్ను విడిచిపెట్టిన ప్రభా, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదని వాగ్దానముతోటి నువ్వు ముందుకు వెళ్ళే కృపలోనికి నేను నడిపించబడాలి. స్వయాన సర్వశక్తుడైనటువంటి దేవుడు, ప్రేమమయుడైనటువంటి దేవుడు, కనికరం కలిగిన దేవుడు, ఏదైనా నాకు సాధ్యమని చెప్పిన దేవుడే నీ వెంట వస్తున్నాడు. నువ్వు భయపడకు, నేను నీ వెంట ఉన్నాను, నీతో ఉన్నాను. నేను మోషేకు తోడుగా ఉన్నట్టుగా నేను నీతో ఉంటున్నాను. మోషేను నడిపించిన రీతిగా, యెహోషువను నడిపించిన రీతిగా నేను ముందుండి నేను నడిపిస్తాను. ఎవ్వరి విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. పగలు ఆ మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏ శ్రమలో అక్కడ నిన్ను ఆదుకొనడానికి ఒక ఆదరణకర్తగా నేను అక్కడ ఉంటాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి భయపడొద్దు. దేవుడు మన లాంటి కృపలోనికి నడిపిస్తూ కృప చూపిస్తాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఈ సాయంకాల సమయంలో ప్రభా, ఈ యొక్క సమయంలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా, నువ్వు ఇచ్చిన చక్కటి వాగ్దానాన్ని బట్టి వందనాలు. నేను మీ వెంట ఉంటాను, మిమ్మల్ని ఆవరించి ఉంటాను, మీతోనే ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నావు తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతలు ప్రభా. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు భయపడుతున్నారో తండ్రి, ఎంతమంది నేను ఒంటరి వాడని అనుకుంటున్నారో ప్రభా, వారందరి జీవితాలలో ప్రభు నువ్వు ఇస్తున్న ధైర్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ తండ్రి ప్రవేశం. అయా పరిశుద్ధాత్మ దేవుడు మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతలు నాయన. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి. అలాగే తండ్రి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ అయా తండ్రి వారి జీవితాలు ధైర్యపు ఆత్మని నింపండి. అయా దీర్ఘాయుష్ను, కృప, కాపుదల, క్షేమం, సమాధానం, సంతోషం, నెమ్మది దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఈ వాగ్దానం పట్టుకొని ముందుకు వెళ్తున్నారు వారి జీవితాల్లో, అయా ధైర్యం, సమాధానం, సంతోషం, ఉజ్జీవాన్ని పుట్టించుకొని యేసయ్య శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.